హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కావ్య రమేష్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? సేఫ్గానే ఉన్నారా? ఇంట్లోనే ఉంటున్నారా? ఎంతైనా కూడా 1 డే 2 డేస్ అయితే ఓకే, కానీ ఇన్ని రోజులు ఇంట్లో ఉండాలి అంటే ఇట్స్ రియల్లీ టఫ్ కదా. బికాజ్ బయటికి వెళ్ళి ఫిజికల్ వర్క్స్ లేకుండా, ఫ్రెష్ ఎయిర్ లేకుండా ఇంట్లోనే అందరం కలిసి ఉండాలి అంటే కొంచెం టఫే అవుతుంది. అండ్ మోర్ ఓవర్ ఎక్కువగా ఉమెన్కి స్ట్రెస్ అవుతుంది, బికాజ్ కంటిన్యూస్గా వర్క్స్ అంతా జరుగుతూనే ఉంటాయి, చేస్తూనే ఉండాలి కాబట్టి. సో ట్రై టు హెల్ప్ ఉమెన్. ఎంత కుదిరితే అంత హెల్ప్ చేయడానికి ట్రై చేయండి. అండ్ చాలామంది స్టూడెంట్స్ వీళ్ళందరూ కూడా కొన్ని చోట్ల స్ట్రక్ అయిపోయారు. పాపం వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తూ ఉన్నారు. తొందరగా ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వాలని అనుకుంటున్నాను. అండ్ ఏది ఉన్నా లేకపోయినా, ఎలా ఉన్నా ఎలా లేకపోయినా, ఫుడ్ ఈజ్ మ్యాండేటరీ టు ఎవ్రీ వన్. అండ్ మనం ఎంత హెల్త్ కాన్షియస్ అయినా కూడా వీ విల్ ఆల్సో అటెంప్ట్ ఫర్ ఫ్యూ ఆఫ్ ఫుడ్స్ కదా. అంటే పిజ్జా, బర్గర్ ఇలాంటివి కొంచెం ఎక్కువ తినడం అలవాటు చేసుకున్నాము ఈ మధ్య కాలంలో. ఇప్పుడప్పుడే ఈ కరోనా ఎండ్ అయ్యేటట్టు లేదు, సో మనం బయటకు వెళ్ళి తెచ్చుకోలేము. అలాగే ఆర్డర్ పెట్టాలన్నా కూడా కొంచెం టెన్షన్, బికాజ్ రీసెంట్గానే ఒక న్యూస్ చూసాము దట్ పిజ్జా డెలివరీ బాయ్కి రావటం వల్ల చాలా ఫ్యామిలీస్ని క్వారంటైన్లో పెట్టారు అనేసి. సో ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి, కాబట్టి మనం ఫుడ్ కూడా బయట ఆర్డర్ చేయలేము. అండ్ కానీ మనం మన టెంప్టేషన్స్ని తగ్గించుకోలేము కదా, మనకు కూడా తినాలనిపిస్తూ ఉంటుంది. సో అండ్ నాకు పిజ్జా అంటే చాలా ఇష్టం అనమాట. సో ఇవాళైతే నేను పిజ్జా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. పిజ్జా కూడా ఇన్ ఏ హెల్దియర్ వే, బికాజ్ హెల్దీ కాన్షియస్నెస్ వస్తూ ఉన్నాం కాబట్టి మనం కొన్ని కొన్ని చేంజెస్ చేసుకొని, కొన్ని ఇంగ్రీడియంట్స్ చేంజ్ చేసుకొనేసి వీ కెన్ ప్రిపేర్ అవర్ ఓన్ పిజ్జా అట్ హోమ్. సో ఇవాళ నేను ట్రై చేద్దాం అనుకుంటున్నాను నా దగ్గర ఉండే ఇంగ్రీడియంట్స్తో హెల్దీ వేలో. హెల్దీ వేలో అనుకుంటున్నాను. సో ఫస్ట్ టైం అనమాట నేను పిజ్జా ట్రై చేయడం ఇవాళ. సో నాకు తెలిసిన దాంట్లో, నాకు వచ్చిన దాంట్లో ట్రై చేస్తాను, చూడండి మీరు కూడా. అండ్ ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాము ప్రాసెస్ అయితే కనుక. పిజ్జా అంతా కంప్లీట్ అయిపోయాక మళ్ళీ మనం చాలా కబుర్లు చెప్పుకుందాము. ఇక్కడ ఫస్ట్ అయితే కనుక మనము పిజ్జాకి పిజ్జా సాస్ రెడీ చేసుకుంటున్నాం అనమాట. మామూలుగా పిజ్జాకి పిజ్జా సాస్ ఈజ్ మస్ట్ అండ్ షుడ్ అండి, అప్పుడే దాని టేస్ట్ చేంజ్ అవుతుంది. సో ఫస్ట్ మనం పిజ్జా సాస్కి ఏమేమి తీసుకోవాలి అంటే, ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకోవాలి, ఏ ఆయిల్ అయినా వేసుకోవచ్చు. తర్వాత 5 to 6 గార్లిక్ తీసుకోవాలి, అంటే గార్లిక్ చిన్న చిన్నవిగా కట్ చేసేసుకునేసి తీసుకోవాలి. అండ్ ఈ ప్రాసెస్ అంతా కూడా మనం మీడియం ఫ్లేమ్లోనే చేయాలి, ఈ ఆయిల్లో ఫ్రై చేసేటివన్నీ కూడా. అప్పుడే కంప్లీట్గా ఈవెన్గా ఫ్రై అవుతాయి. లేదా అంటే హైలో పెట్టేస్తే కనుక కొంచెం మాడిపోవడము, లేదంటే కలర్ కంప్లీట్గా చేంజ్ అయిపోవడం జరుగుతుంది, కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే వేసుకోవాలి. అండ్ గార్లిక్ హీట్ అయిన తర్వాత మనం 2 to 3 రెడ్ చిల్లీస్ వేసుకోవాలండి. అంటే మీరు కొంచెం బాగా స్పైస్ తింటున్నారు అంటే కనుక 4 రెడ్ చిల్లీస్ అయినా వేసుకోవచ్చు. సో నేనైతే ఇక్కడ ఓన్లీ 2 రెడ్ చిల్లీస్ వేసుకున్నాను. అండ్ తర్వాత ఆనియన్స్ అనమాట, హాఫ్ ఆనియన్ వేసుకున్నాను అనమాట. అవి కూడా చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసేసుకొనేసి వేసుకున్నాను. అండ్ ఈ 3 బాగా ఫ్రై అయిన తర్వాత మనం టమోటాస్ తీసుకోవాలి. ఇక్కడైతే నేను 3 స్మాల్ టమోటాస్ తీసుకున్నాను. మీడియం తీసుకునేటిగా అంటే 2 తీసుకోండి, లార్జ్ తీసుకునేటిగా అంటే 1.5 సరిపోతుంది. ఇప్పుడు నేను ఈ ప్రిపేర్ చేస్తున్న సాస్ వచ్చేసేసి 2 to 3 పిజ్జాస్కి బాగా మనము అప్లై చేసేసేసి కుక్ చేసుకోవచ్చు అనమాట. అండ్ టమోటాస్ వేసిన తర్వాత మనం జస్ట్ అలా స్ప్రెడ్ చేసేసేసి మూత పెట్టేసేసి మగ్గనివ్వాలి. ఎక్కువగా మనం స్మాష్ చేసి కలిపెట్టాల్సిన అవసరం ఉండదు. ఒక 3 minutes మగ్గిపోయిన తర్వాత ఇందులో మనము కారప్పొడి, అలాగే సాల్ట్ అండ్ కొంచెం జాగరీ అండి. అంటే మీరు కావాలంటే 1 స్పూన్ ఆఫ్ షుగర్ కూడా వేసుకోవచ్చు, బట్ నాకు షుగర్ యాడ్ చేయడం ఇష్టం లేదు, అందుకనే నేను జస్ట్ చాలా చిన్న పీస్ ఆఫ్ జాగరీ వేసాను. జాగరీ అంటే స్వీట్నర్ యాడ్ చేయడం వల్ల ఏంటి అంటే మనకి మిక్స్ అయినప్పుడు ఆ పేస్ట్ అంతా కూడా మంచి టేస్ట్ని ఇస్తుంది అనమాట. లైక్ ఈ సాస్ బాగా టేస్టీగా ఉంటుంది. అండ్ దెన్ తర్వాత నేను మిక్స్డ్ హెర్బ్స్ అండ్ రెడ్ చిల్లీస్ యాడ్ చేశాను, చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేశాను అనమాట. మీరు కావాలి అంటే కనుక మిక్స్డ్ హెర్బ్స్ బదులు ఆర్గానో అయినా యూస్ చేసుకోవచ్చు, లేదంటే కనుక డ్రై మేథీ లీవ్స్ ఉంటే అవైనా యాడ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీ దగ్గర లేదు అంటే కనుక కంప్లీట్గా స్కిప్ చేసేసేయచ్చు, బికాజ్ ఇట్స్ గివ్స్ ఓన్లీ స్మెల్, పెద్ద టేస్ట్ డిఫరెన్స్ అయితే ఏమీ ఉండదు.
సో ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మనం కుక్ చేసుకోవాలి. అంటే మూత పెట్టేసేసేసి బాయిల్ అవ్వనివ్వాలన్నమాట. అంటే బాగా టమోటాస్ అన్నీ కూడా మగ్గిపోయి ఉండాలి. సో అలా మగ్గిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేసి కాసేపు పక్కన పెట్టేయాలి. అంటే బాగా చల్లారాలన్నమాట. చల్లారిన తర్వాత మనం మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. అండ్ ఈ సాస్‌లో మనము 1 డ్రాప్ ఆఫ్ వాటర్ కూడా వేయకూడదండి. ఇన్ కేస్ గ్రైండ్ చేసేటప్పుడు కూడా అలాగే గ్రైండ్ చేయాలి. అప్పుడే మనకి థిక్ సాస్ వస్తుంది. ఆ సాస్ చాలా టేస్టీగా ఉంటుందన్నమాట మనము పిజ్జా మీద స్ప్రెడ్ చేసినప్పుడు. సాస్ గ్రైండ్ చేసిన తర్వాత ఇలా వచ్చిందండి. చూసారా ఎంత థిక్‌గా అండ్ అలాగే కలర్ కూడా చూసారా ఎంత రెడ్‌గా వచ్చిందో. టేస్ట్ కూడా చాలా బాగుండిందనమాట. అండ్ ఇప్పుడు నేను పిజ్జా బేస్ కోసం డౌ ప్రిపేర్ చేస్తున్నాను. ఇందుకోసం అయితే కనుక నేను వీట్ ఫ్లోర్ తీసుకున్నానండి. యాక్చువల్‌గా పిజ్జాస్ ఎప్పుడు కూడా వీట్ ఫ్లోర్‌తో చేయరు. మైదాతోనే చేస్తారు. అప్పుడే అది చాలా సాగినట్లు చాలా టేస్టీగా ఉంటుంది కూడా పిజ్జా. బట్ వీట్ ఫ్లోర్ ఈజ్ హెల్తీ కాబట్టి నేను వీట్ ఫ్లోర్ తీసుకున్నాను. సో 1½ కప్ వీట్ ఫ్లోర్ తీసుకున్నాను. అందులో అయితే కనుక నేను 1 స్పూన్ ఆఫ్ సాల్ట్ అండ్ హాఫ్ స్పూన్ ఆఫ్ బేకింగ్ సోడా అండ్ అలాగే 1 స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే నార్మల్ వెజిటబుల్ ఆయిల్ యూజ్ చేశాను అనమాట. దీన్ని బాగా మిక్స్ చేయాలి. అంటే ఇప్పుడు మనం వేసిన సాల్ట్ అండ్ బేకింగ్ సోడా అండ్ ఆయిల్ బాగా ఈ వీట్ ఫ్లోర్‌తో మిక్స్ అవ్వాలన్నమాట. సో బాగా కలుపుకున్నాను. ఆ తర్వాత ఇందులో వేయాల్సిన మెయిన్ ఇంగ్రీడియెంట్ వచ్చి ఏంటి అంటే కర్డ్ ఆర్ యోగర్ట్. అంటే మీ దగ్గర థిక్ యోగర్ట్ ఉంది అంటే కనుక అది తీసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకోవచ్చు మనము ఈ డౌ ప్రిపేర్ చేస్తున్నప్పుడు. అలా కాకుండా మీ దగ్గర ఇంత థిక్ యోగర్ట్ లేదు, కర్డ్ యూజ్ చేస్తున్నాము అంటే కనుక మొత్తం డౌ ప్రిపరేషన్‌కి అంతా మీరు కర్డ్ మాత్రమే యూజ్ చేయాలి. సో నేను ఇక్కడ థిక్ యోగర్ట్ అది కూడా ఫుల్ ఫ్యాట్ యోగర్ట్ తీసుకున్నాను కాబట్టి ఇది మిక్స్ చేసుకుంటున్నప్పుడు నాకు ఆ కన్సిస్టెన్సీని బట్టి నేను అడ్జస్ట్ చేసుకుంటానన్నమాట. అంటే ఇప్పుడు మొత్తం ఈ యోగర్ట్‌తో సరిపోయింది అంటే గనుక నేను ఏమి వాటర్ అలా యాడ్ చేయను. ఇన్ కేస్ అది కొంచెం గట్టిగా అవుతోంది అంటే కనుక నేను కొంచెం వాటర్ యాడ్ చేయాలి. బికాజ్ దీని డౌ అనేది ఎంత సాఫ్ట్‌గా కలుపుకుంటే మనకి బేస్ అంత స్పాంజీగా బాగా వస్తుందన్నమాట. సో నాకు ఇక్కడ కొంచెం గట్టిగా అవ్వడం వల్ల నేను వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇన్ కేస్ మీరు కలుపుకునేటప్పుడు అది కొంచెం లూజీ కన్సిస్టెన్సీ వచ్చింది అంటే కనుక కొంచెం వీట్ ఫ్లోర్ కానీ ఫ్లోర్ వేసుకోవడం యాడ్ చేసుకుంటే కొంచెం బెటర్ అనమాట. మీరు ఇది కావాలంటే మైదా పిండితో కూడా చేసుకోవచ్చు. బట్ వీట్ ఫ్లోర్ ఈజ్ బిట్ హెల్తీ కాబట్టి వీట్ ఫ్లోర్ యూస్ చేశాను. అండ్ మీరు ఇది బాగా కలపాలండి. అంటే మంచిగా సాఫ్ట్‌గా రావాలన్నమాట. అండ్ లాస్ట్‌లో అయితే ఏంటి అంటే కలిపిన తర్వాత మీరు 1 స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకునేసేసి ఇంకా కలిపితే కనుక సాఫ్ట్‌గా మంచిగా డౌ ఫార్మ్ అవుతుంది. లేదు అంటే కనుక మనకి స్టిక్కీగా ఉంటుంది. అండ్ ఇక్కడ చూస్తున్నారా నా చేతికంతా ఏం స్టిక్ అవ్వలేదు. సో మనం ఎప్పుడైతే మన చేతికి స్టిక్ అవ్వకుండా పిండి కలుపుతామో అప్పుడు అది కంప్లీట్‌గా డౌ నీట్‌గా కలిపినట్లండి. దాని తర్వాత ఏంటంటే దాన్ని క్లోజ్ చేసి పక్కన పెట్టేయాలి. ఒక 15-30 మినిట్స్ మనం పక్కన పెట్టేయాలి. అప్పుడేంటంటే ఆ చపాతీ పిండి కొంచెం ఉబ్బుతుంది. అండ్ ఇప్పుడు కలుపుతున్నప్పుడు చూసారా నా హ్యాండ్స్ కూడా ఎంత నీట్‌గా ఉన్నాయో అంటే కొంచెం కూడా స్టిక్ అవ్వలేదన్నమాట. సో అలా పిండి నానడం చాలా ఇంపార్టెంట్ ఇందులో. అండ్ ఆ తర్వాత మనము ఉంటలు చేసుకునేసేసి మనం చపాతీ పిండి తిక్కుకున్నట్టు లైక్ చపాతీలు చేస్తున్నట్టు మనము పిజ్జా బేస్ చేసుకోవాలి. అండ్ నేను కలిపిన పిండికి నాకు ఒక 2-3 పిజ్జాస్ అవుతాయి. అంటే మనం చేసుకునే దాన్ని బట్టి. అండ్ ఈ లేయర్ కూడా మనకి నచ్చినట్లు మనము రుద్దుకోవచ్చు. లైక్ థిన్ లేయర్ కావాలా, థిక్ లేయర్ కావాలా అనేసి. బట్ చపాతీలాగా థిన్ లేయర్ అయితే మరీ థిన్ లేయర్ చేయకూడదండి. కొంచెమన్నా థిక్‌గా మనము లేయర్ ఫార్మ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ నేను చూపించాను కదా కొంచెం థిక్‌గానే చేసుకున్నాను. అండ్ ఆఫ్టర్ దట్ ఎడ్జెస్ అంతా కూడా నీట్‌గా ప్రెస్ చేసుకోవాలి. అప్పుడే మనకి పిజ్జా లాగా ఉంటుంది లుక్ కూడా. సో నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా అలా ఎడ్జెస్ అంతా మనం ప్రెస్ చేసుకోవాలి. అండ్ వన్స్ మనం ప్రెస్ చేసుకున్న తర్వాత మధ్యలో అంతా కూడా హోల్స్ పెట్టుకోవాలి. హోల్స్ వచ్చేసి ఫోర్క్‌తో పెట్టుకోవాలండి. ఈ హోల్స్ ఎందుకు పెట్టుకోవాలి అంటే మనం ఫ్రై చేస్తున్నప్పుడు అంటే మనము ఈ పిజ్జా చేసుకుంటున్నప్పుడు మనకి ఆ కింది నుంచి హీట్ వచ్చినప్పుడు ఈ బేస్ అనేది పొంగకుండా ఉంటుంది. అందుకోసం మనం హోల్స్ పెట్టుకోవాలన్నమాట. సో మీరు ఎన్ని హోల్స్ కుదిరితే అన్ని హోల్స్ మాక్సిమం పెట్టేసేయండి. అండ్ ఆఫ్టర్ దట్ మనం ఇప్పుడు తవా మీద చేస్తున్నాం. అంటే ఒక పెనం తీసుకొని పెనం మీద డైరెక్ట్‌గా మనము పిజ్జా చేసుకుంటున్నాం అనమాట. ఇట్స్ వెరీ ఈజీ ఆల్సో టు డూ ఇన్ తవా. అండ్ ఇప్పుడు నేను పెనం తీసుకున్నాను. పెనం మీద ఫస్ట్ బేస్ పెట్టేశాను. ఎందుకు బేస్ పెట్టాను అంటే వన్స్ మనం ఇంగ్రీడియెంట్స్ అన్నీ వేసిన తర్వాత దాన్ని ట్రాన్స్‌ఫర్ చేయాలి అంటే ఇట్స్ రియల్లీ టఫ్. సో మీరు ఏ పెనం మీద చేయాలనుకుంటున్నారో ఆ పెనం మీద
బేస్ ప్రిపేర్ చేసుకున్న వెంటనే ఆ బేస్ని తీసుకెళ్ళి దాంట్లో పెట్టేసి చుట్టూరు ఆయిల్ వేసేయండి. ఆయిల్ వేయడం వల్ల ఏంటి అంటే పెనానికి స్టిక్ అవ్వకుండా ఉంటుంది అండ్ నీట్గా పిజ్జా కూడా రెడీ అయిపోతుంది అనమాట. అండ్ ఆఫ్టర్ దట్ మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా పిజ్జా సాస్, ఆ పిజ్జా సాస్ అనేది మొత్తం నీట్గా స్ప్రెడ్ చేయాలి. నాకైతే ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ పిజ్జా సాస్ సరిపోయింది. చాలా టేస్టీగా ఉండిందనమాట. సో పిజ్జా సాస్ మొత్తం మనం స్ప్రెడ్ చేసిన తర్వాత మీ దగ్గర ఏవేవి కూరగాయలు ఉంటాయో అవన్నీ వేసుకోండి. అంటే మీ ఇష్టం వచ్చిన వెజిటబుల్స్ వేసుకోవచ్చు అనమాట. అన్ని పచ్చివే వేసేసుకోవచ్చు అండి. బికాజ్ మనము పిజ్జాని ఫ్రై చేసినప్పుడు ఆటోమేటిక్గా అవి కూడా స్టీమ్ అయిపోతాయి కాబట్టి బాగా టేస్టీగా ఉంటాయి. ఇన్ కేస్ మీకు కొంచెం రాగా ఉన్నా కూడా నాకు నచ్చదు, సెమీ బాయిల్డ్ అయితే నచ్చదు అనుకుంటే కనుక ఒక 2 to 3 మినిట్స్ ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్లో మీరు ఏమేమి వెజిటబుల్స్ వేయాలనుకుంటున్నారో అవన్నీ ఫ్రై చేసుకొని వేసుకోవచ్చు. మేమైతే రాగా తినడానికి కూడా ఇష్టపడతాం అనమాట. అండ్ నేను వేసిన వెజిటబుల్స్ అన్నీ కూడా మనం రాగా కూడా తినేసేయచ్చు. అండ్ నేను వేసిండేది చాలా లిమిటెడ్ వెజిటబుల్స్ అండి. ఇందులో అయితే నేను ఆనియన్స్ వేసాను, క్యారెట్ వేసాను, పన్నీర్ వేసాను అండ్ స్వీట్ కార్న్ వేసాను. సో ఈ వెజిటబుల్స్ అన్నీ వేసిన తర్వాత ద మెయిన్ ఇంగ్రీడియంట్ అండ్ ద మస్ట్ అండ్ షుడ్ ఇంగ్రీడియంట్ ఈజ్ చీజ్ అనమాట. పిజ్జా అంటేనే చీజ్ కదా. సో చీజ్ మీకు నచ్చినంత వేసుకోండి. ఎంత ఎక్కువ వేస్తే అంత టేస్టీగా ఉంటుందన్నమాట. సో చీజ్ వేసిన తర్వాత చిల్లీ ఫ్లేక్స్ అండ్ మిక్స్డ్ హర్బ్స్ ఆర్ చిల్లీ ఫ్లేక్స్ ఆర్ ఆర్గానో ఇవి కూడా వేసుకోవచ్చు. ఇవి కూడా మీకు ఆప్షనల్ అనమాట. అండ్ పైన లైట్గా సాల్ట్ స్ప్రింకిల్ చేశాను. ఆఫ్టర్ దట్ దీన్ని మనం లిడ్తో కవర్ చేసేసేయాలన్నమాట. పిజ్జా అంతా కూడా మనకి ఆ లిడ్ కవర్ చేసేసేటట్టు ఉండాలి. అండ్ ఆఫ్టర్ దట్ మనము ఓన్లీ లో ఫ్లేమ్లో మాత్రమే దీన్ని మనము బేక్ చేయాలి. సో మూత పెట్టేసేసి కంప్లీట్ లో ఫ్లేమ్లోనే పెట్టాలన్నమాట. నాకైతే కనుక ఒక 20 మినిట్స్ టు 25 మినిట్స్ పట్టిందండి. నాది ఎలక్ట్రిక్ స్టవ్ కాబట్టి అంత టైం పట్టింది. మీది గ్యాస్ స్టవ్ అయితే కనుక మీకు నాకు తెలిసి 18 మినిట్స్ టు 20 మినిట్స్ మోర్ ఎనఫ్ అనమాట. ఆఫ్టర్ దట్ పక్కకు తీసేసుకోండి. చూసారా ఎంత బాగా ఉందో పిజ్జా అసలు చూడ్డానికి. అండ్ కంప్లీట్లీ బేక్ అయింది. చాలా టేస్టీగా కూడా ఉందండి. కొంచెం ఫస్ట్ నానబెట్టకుండా టేస్ట్ అదిరిపోయింది కదా. టేస్ట్ సూపర్. మళ్ళా నువ్వేంటే అంటే ఎడ్జ్ ఉంది కదా అని బ్యాక్ సైడ్ కూడా బాగా ఫ్రై అయింది. అని సూపర్ టేస్టీ. కాదు ఒక డిఫరెన్స్ అయితే ఉందండి. మైదాతో టేస్ట్ చేసినంటే ఇంకొంచెం టేస్టీగా ఉండేది. బట్ కంపేర్ టు మైదా వీట్ ఫ్లోర్ ఈజ్ వెరీ హెల్దీ. అందుకనే నేను వీట్ ఫ్లోర్తో చేశాను. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ట్రై విత్ మైదా ఆల్సో. బట్ టేస్ట్ అయితే మాత్రం సూపర్. క్వారంటైన్ పీరియడ్ వస్తే కానీ తెలియలేదు చిన్న నేను కూడా పిజ్జా చేయాలని. సో మనం ఇంట్లోనే ఇలా చేసేసుకుంటూ ఉంటే మనకి పిజ్జా హట్స్, కేఎఫ్సీస్ ఇవన్నీ ఏం అవసరం లేదు కదా. సో డెఫినెట్గా ఇంకా కొన్ని డిఫరెంట్ వెరైటీస్ ఇన్ ఏ హెల్దీ వేలో ట్రై చేద్దాము. ఓకే ఓకే. బట్ దిస్ ఈస్ రియల్లీ సూపర్ టేస్టీ అసలు. చాలా బాగుంది. మొత్తం మనమే చేసుకున్నాం కాబట్టి ఇట్స్ కంప్లీట్లీ హెల్దీ. అంటే చాలా మంది కొంచెం వెయిట్ గెయిన్ అవుతుంటాము తింటుంటే, ఇలా కూడా అనుకుంటూ ఉంటారు కదా. వాళ్ళు ఏంటంటే పాపం ఇలాంటి ఫుడ్ తినలేకుండా ఉంటారు. సో పిజ్జా అలాంటి తింటే ఇంకొంచెం వెయిట్ గెయిన్ అవుతారు అనుకుంటూ ఉంటారు. ఇలా చేసుకొని తింటే పెద్ద ప్రాబ్లం ఏమి. అండ్ మనం అన్ని హెల్దీగానే చేసుకున్నాం. అండ్ మీరు ఒకటి గమనించారా, నేను జాగరీ వేసాను. యాక్చువల్గా అందులో షుగర్ ఆ ప్లేస్లో మీరు షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ ఐ డోంట్ వాంట్ టు యాడ్ షుగర్, అందుకనే జాగరీ వేసాను ఫస్ట్ పిజ్జా సాస్లో.
ఓకే సో ఎవ్రీథింగ్ హోమ్ మేడ్ కాబట్టి ప్రిజర్వేటివ్స్ ఏమీ లేవు కాబట్టి గార్డెన్ ఇస్తారా? అంటే సాస్ బ్యాలెన్స్ చేయడం కోసం. ఓకే. అండ్ సో డెఫినెట్గా ట్రై చేయండి పిజ్జాని అయితే మాత్రం. అందరూ ఇష్టపడతారు, ఇష్టంగా కూడా తింటారు. తీసి ఫోటో కూడా పెట్టండి. ఖచ్చితంగా తీసి ఫోటో పెట్టండి. అండ్ ఈ క్వారంటైన్ టైంలో ఛాలెంజ్ లాగా కూడా ఇవ్వండి, పిజ్జా ఛాలెంజ్ అన్నమాట. లైక్ అందరూ పిజ్జా చేసేటట్టు. ఓకే, పిజ్జా ఛాలెంజ్. నువ్వు ఎవరైనా నామినేట్ చేసావా? ఎవరు నామినేట్ చేయను. ఓపెన్ ఛాలెంజ్. ఓపెన్ ఛాలెంజ్. సో ఓపెన్ ఛాలెంజ్ టు ఎవ్రీవన్. సో ఇంకా కబుర్ల విషయానికి వస్తే there are lot more many to talk about this corona. Please be safe, stay at home. లాక్డౌన్ తీసేసారు కదా అని అంటే ఫేజ్ వైజ్ లిఫ్ట్ చేసినా సరే అన్నెసరీగా బయటికి వెళ్ళద్దు. అవసరం ఉంటే తప్ప అన్నెసరీగా వెళ్ళకండి. ఐ నో ఇట్ వాస్ రియల్లీ వెరీ టఫ్ టైమ్ టు స్టే అట్ హోమ్ బికాస్ మనకి ఫిజికల్ యాక్టివిటీ ఉండదు, బయట ఫ్రెష్ ఎయిర్ ఉండదు, ఇంట్లోనే ఒక 4 గోడల మధ్య ఉండాలి అంటే ఇట్స్ అ వెరీ వెరీ టఫ్. బట్ జస్ట్ మనకి ఒక 3 months 6 months పీరియడ్ కన్నా లైఫ్ లాంగ్ మనం బతికి ఉండడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనం ఇంట్లో ఉండడం మస్ట్ అండ్ షుడ్. సో ఉండండి. అండ్ ఈ టైంలో ఇంకోటి ఏంటంటే చాలా మంది బయట ఫుడ్ లేకుండా కూడా ఉంటున్నారు. ప్లీజ్ హెల్ప్ యాజ్ మచ్ యాజ్ యూ కెన్. ఎందుకంటే వాళ్ళు కూడా చాలా ఫైట్ చేస్తున్నారు, చాలా కష్టాలలో కూడా ఉన్నారు. ప్లీజ్ ట్రై టు హెల్ప్ పువర్ పీపుల్ అండ్ ఫుడ్ లేకుండా ఉండే వాళ్ళు అలా ఉన్నారు కదా చాలా మంది, వాళ్ళ గురించి చెప్తున్నాం. సో ఇంకా అంతే, మేము కూడా మా పిజ్జాని ఎంజాయ్ చేయాలి కదా. సో విల్ ఫీల్ ఇట్ అండ్ విల్ హ్యావ్ ఇట్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీరు ఎవరైనా కొత్త వాళ్ళు కన్నా ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ ఇట్స్ అ వెరీ హెల్తీ రెసిపీ అండ్ చాలా మంది ఫేవరెట్ రెసిపీ కాబట్టి ప్లీజ్ షేర్ యాజ్ మచ్ యాజ్ యూ కెన్ అండ్ ట్రై టు గివ్ ఛాలెంజ్ టు దెమ్. సో వాళ్ళు కూడా పిజ్జా చేస్తే ఆ ఫోటో మాత్రం నాకు ఖచ్చితంగా షేర్ చేయండి. బాయ్ బాయ్. బాయ్ అని బాయ్ చెప్పు.